హాయ్ అండి. నేను ఇప్పుడు మీకు చూపించబోయే రెసిపీ చికెన్ బిర్యానీ. మనకి టైం లేనప్పుడు తొందరగా చేసుకునేటట్టు చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్టు. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఈజీగా మనకి టైం ఎక్కువ లేనప్పుడు చేసుకునే రెసిపీ అండి. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 5-6 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలని కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అవనిద్దాము. చాలా బాగుంటుంది. ఇలా చూసారు కదా, కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే పసుపు, 1 నిమ్మకాయ, ఉప్పు వేసి కలిపి 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను చికెన్ని. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ముక్క మనకి సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, కొంచెం మగ్గని ఇవ్వాలి. కొంచెం మగ్గిపోయిన తర్వాత 2 టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, టమాటాలు చాలా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని యాడ్ చేయండి. ఒకసారి తిప్పేసిన తర్వాత మీ టేస్ట్ సరిపడా కారం యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూను పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూను గరం మసాలా, చిన్న 5 రూపీస్దండి చికెన్ మసాలా ప్యాకెట్ వేసేసాను. 1/2 టీ స్పూను మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అది మిస్ అయింది ఇక్కడ, ఆ క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్న 1/2 అవర్ బాస్మతి రైస్ని ఒకసారి వాటర్ లేకుండా రైస్ వేసి 2 నిమిషాలు ఇలా మిక్స్ చేసుకొని మగ్గనియడం వల్ల మనకి బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మగ్గిపోయింది కదా, నేను ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నానో అదే గ్లాస్తో 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. మనం ఇప్పుడు ఇందులోకి 4 గ్లాసెస్ వాటర్ తీసుకుందాము. 3 గ్లాసెస్ తీసుకోండి, సరిపోతుంది. ఇదే ప్రాసెస్ మీరు ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు. మీరు ప్రెషర్ కుక్కర్లో అయితే ఇలా ఇదే ప్రాసెస్లో కుక్కర్లో పెట్టేసి పైన విజిల్ పెట్టేసి మంటని సిమ్లో పెట్టేసి 20 నిమిషాలు వదిలేసేయండి. విజిల్ వచ్చినా కానీ ఏం పర్వాలేదు. 20 నిమిషాలు వదిలేసారంటే మీకు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. బిర్యానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 5 మినిట్స్ కదిలించకుండా అలానే వదిలేయండి. తర్వాత వడ్డించేసుకొని తినేసేయండి. బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మా పాప ఆకలి అవుతుందంటే పెట్టించాను, చాలా బాగుందంటుంది. నేను ఒక పక్క ఫ్రై కూడా చేసి పెట్టాను, బాగుంటుందని. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేసి ఎలా అవుతుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా అండి, బాయ్ అండి.